గమనించాలి. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించే విషయంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే రాజీ పడొద్దండి, దేవుడు సహాయం చేస్తారు. పరిశుద్ధంగా జీవించే విషయంలో మనం పొందే కష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో దేవుడు సహాయం చేస్తారు. మనల్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తారు. పరిశుద్ధ జీవితానికి ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని మనకు అందిస్తారు. చాలామంది వ్యక్తులు వారు పరిశుద్ధంగా జీవించే విషయంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు, ఇబ్బందులను చూస్తూ ఆ యొక్క కష్టాలతో రాజీ పడిపోయి పాపమును చేసి పాపముకు ఫలితమైన నష్టాన్ని పొందుకుంటున్నారు. నేను ఇంకా ఈ కష్టాలు తట్టుకోలేను, నేను పరిశుద్ధంగా జీవించలేను, నేను పాపంతో కలిసిపోతాను, లోకంతో కలిసిపోతానని వారు ఆరిపోయిన, చల్లారిపోయిన స్థితిలో ఉన్నారండి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పరిశుద్ధంగానే జీవిద్దాం, భక్తితో జీవిద్దాం, భయంతో జీవిద్దాం, దేవుడు చెప్పినట్లుగా జీవిద్దాం, రాజీ పడిన భక్తి జీవితాన్ని కొనసాగిద్దాం. అందుకు ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన దీవెనలు పొందుకుందాం. గమనించాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, నీతిగా జీవిస్తారో, యథార్థంగా జీవిస్తారో వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు, వారికి దేవుడిచ్చే దీవెనలు, వారికి దేవుడిచ్చే బహుమతులు వర్ణించలేనివి, వివరించలేనివి. అంత గొప్పవండి. మరి మన జీవితం ఎలా ఉన్నది?